మీ నాయన తన పెళ్ళాం పిల్లల్ని తీసుకొని పోయినందుకు నాకు బాధగానే ఉంది. మళ్ళీ డ్రామా మొదలు పెట్టేసింది. అందర్నీ పిలుచుకొద్దాం. అరవిందా, రా. వాళ్ల మనసుల్ని కష్టపెట్టి నాకిష్టమైన దత్తత కార్యక్రమాన్ని చేసుకుంటా ఉండానేమోనని అనిపిస్తా ఉండాది. శివ, నువ్వు చెప్పు, నేను తప్పు చేస్తా ఉండానా? నువ్వొద్దంటే చెప్పు, అన్నీ ఆపేస్తాను. అనసూయమ్మ చేతిలో ఓడిపోయినా, ఊరోళ్లు నవ్వుకున్నా, ఏమైపోయినా పర్వాలే. నువ్వు అమ్మా ఇది తప్పు అంటే అది ఒప్పైనా సరే నేను తప్పుకుంటాను. చెప్పు, నేను చేసింది తప్పా? తప్పే. మొమ్మాటికి నువ్వు చేసింది చేయబోయేది తప్పే. నన్ను కోరి కోరి కొరివితో తలగొక్కుంటున్నావు. అవునే శివ, నేను తాగొచ్చాను. ఎవరేమన్నా గీతలు గీసి గెట్ అవుట్ అన్నా భయపడేది లేదు. ఈ ఇంటి పెద్ద కొడుకు మీ నాన్న దేవుడు లాంటి మా అన్నయ్యని, దేవత లాంటి మా వదిన్ని పంపేయటం తప్పే. ఈ అమ్మాజీ స్వార్థం కోసం వాళ్ళని బయటికి పంపేయటం తప్పే. మమ్మాటికి తప్పే. మా అమ్మని పట్టుకుని స్వార్థపడాలంటావా? తాగి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మా అమ్మ ఊరుకున్నా నేను ఊరుకోను. ఓబ్లేష్, చిన్నానని ఏమీ అనొద్దు. అమ్మాజీ స్వార్థం కోసమే నన్ను దత్తత తీసుకుంటుంది. అమ్మయ్యా, మీ నాన్న సేఫే. శివన్న గేమ్ మార్చాడా? అన్నయ్య నిజంగా మారాడు. శివ, నిజంగా నేను తప్పు చేస్తా ఉండానా? అవునమ్మా. అహర్నిశలు కష్టపడి ఈ వంశ గౌరవాన్ని, ప్రతిష్టను నిలబెట్టావు. అది తప్పు కాదా? నీ కొడుకు తిరుగుబోతైనా, మరిది తాగుబోతైనా వీళ్లని వాళ్లని అందర్నీ ఉమ్మడిగా ఉంచి వాళ్ల అభివృద్ధి కోరుకోవడం తప్పు కాదా? లావణ్య వాళ్ళమ్మ విస్తరాకులో 4 రకాల కూరలు, 4 ముద్దలు అన్నం వడ్డించి అమ్మైపోతే ఆ అన్నం మెతుకుల కోసం, వీళ్ళందరి బ్రతుకుల కోసం నిత్యం శ్రమించిన నువ్వు ఏమైపోవాలి? అమ్మవి కాదు, ఆ అమ్మోరి తల్లి కన్నా ఎక్కువ. నీ కోరికలో స్వార్థం లేదమ్మా. నేను ఎప్పటికీ నీ పెద్ద కొడుకునే. నువ్వు జరిపే దత్తత కార్యక్రమం ఆగదు. ఆగుతుంది. బసవమ్మ, ఏం మాట్లాడుతాండావు? నా మాటలు కాదు, ఈశ్వరి చేతలు. అటు చూడండి.
ఈశ్వరి, మళ్ళీ ఎందుకు ఈ దరిద్రాన్ని ఇంటికి తీసుకొని వచ్చావు? ఈ ఇంట్లో సచ్చిన అడుగు పెట్టనని శపథాలు చేసి పోయినారు కదా, అట్లాంటి దాన్ని ఎందుకు పిలుచుకొచ్చినావు? ఎవరిని అడిగెళ్ళావు? ఎవరినో అడిగి వెళ్లాల్సిన కర్మ నాకేముంది? అత్తయ్య మావయ్యలు దిక్కులేని వాళ్ళలా ఊరొదిలి వెళ్లిపోతే ఎవరికి నష్టం? మీ అమ్మాజీ అమ్మకే కదా. నాకేం నష్టం? కేవలం నష్టమే కాదత్తయ్య, చాలా కష్టం కూడా. అమ్మాజీకి కష్టమా? దత్తత కార్యక్రమాన్ని ఎంత వైభవంగా చెయ్యబోతోందో తెలుసా? ఊరంతా భోజనాలు పెట్టమంది, గడప గడపకి ఆహ్వానం పంపింది. పిల్ల కాకేం తెలుసు నా గురించి? అయినా ఈశ్వరి కంటే ఏమీ తెలియదు. ఈ ఇంటికి దూరమైపోతారనే బాధలో మిమ్మల్ని ఎతక్కుంటా వచ్చిండాది. అది పిలిస్తే మీరు ఎగేసుకుంటూ వస్తారా? నేను మిమ్మల్ని పొమ్మనలేదు, కాని రోషం, పౌరుషం, ఆత్మాభిమానం అని బట్టలు సర్దుకొని పోయిండేది నువ్వు నీ మొగుడే కదా. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వచ్చిండావే? చూసినావా శివ, నువ్వు కరిగిపోతావేమోనని అప్పుడే వెళ్లిపోతామని గడప దాటి గంట కూడా కాలేదు, అప్పుడే గోడ కొట్టిన బంతుల్లాగా తిరిగి వచ్చేసుండారు. అమ్మాజీ, మేం రాలేదు, నీ కోడలు బ్రతిమలాడితే వచ్చాం. బ్రతిమిలాడిందా? ఏ ఈశ్వరి, నీకు పనులు చేతగాకుంటే చెప్పు, ఇంకో పని మనిషిని పెట్టిస్తాను. పనికి మాలినోళ్లని బతిమాలి తీసుకురావడం ఎందుకో? అమ్మాజీ, అత్తయ్య మీరుండండి. అత్తయ్య, వాళ్ళని నేను బతిమాలు తీసుకొచ్చాను కాబట్టి రేపటి కార్యక్రమం మీరనుకున్నట్టు జరుగుతుంది. వాళ్ళు రాకపోతే, ఇక్కడ లేకపోతే ఊరంతా దండోరా వేసి పిలిపించి చేయబోయే కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఏందే కథలు చెప్తా ఉంటావు? కథలు కాదత్తయ్యా, పచ్చి నిజం. దాతలు లేకుండా దత్తత కార్యక్రమం జరగదని మీకు తెలీదా? వాళ్ళ కొడుకుని మీ కొడుకుగా ఇచ్చేదెవరు? మీకు మీరే పుచ్చుకోలేరు కదా. రేపు పంతులు గారొచ్చి మీకు దత్తత ఇచ్చేవాళ్లు ఎవరు అంటే ఏం చెప్తారు? నోరెళ్లబెట్టుకుని చూస్తారా? మీరనుకున్న కార్యక్రమం సాఫీగా జరిగిపోవాలంటే మీ శత్రువులైన అనసూయమ్మత్త, పెద్ద మావయ్య ఉండాల్సిందే. లేకపోతే మీకు మీరే బ్రేకులు వేసుకున్నట్టే. నేను రిస్క్ చేసి వాళ్ళని బతిమాలి తీసుకొచ్చాను. మీరొద్దంటే చెప్పండి, ఇట్నుంచి ఇటే పంపించేస్తాను. ఏయ్, ఏంటి గుసగుసలు? మా అమ్మని మాయ చేస్తున్నావా? అయ్యో లేదండి, మీ అమ్మే ఎవరినైనా మాయ చేయగల సమర్థురాలు. నా మాయలో పడిపోతుందా? ఏ ఈశ్వరి, సారీ అత్తయ్య, నా ఉద్దేశం అది కాదు. మీకు చాలా టాలెంట్ ఉందని చెప్పబోయి తెలుగులో అర్థం తెలియక ఇలా అన్నానన్నమాట. సర్లేండి, నాకెందుకు. మీరు బాగా పబ్లిసిటీ చేసుకున్నారని నేను విన్నాను. అది మీ చేతులారా మీరే ఫ్లాప్ షో చేసుకోబోతున్నారన్నమాట. నేనే వాళ్ళని పిలుచుకొచ్చాను. సారీ అని చెప్పి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళమని బస్ ఎక్కించి పంపిస్తాను. ఆగు. ఈ ఇంట్లో నీ పెత్తనమేందే? కోళ్లని రమ్మన్నా పొమ్మన్నా నేనే అనాలా? అనసూయ, నువ్వు తిరిగి ఈ ఇంట్లోకి అడుగు పెట్టేదానికి నీ ఆత్మాభిమానాన్ని చంపుకునుంటావని నాకు తెలుసు. అయినా ఇంటి గొడవని బజారుకి ఎక్కిస్తారా? మనం ఇన్ననుకున్నా తోడికోడళ్ళం. లోపలికెళ్ళండి.
అవును, ఇది కూడా ఒకందుకు శివ కోసమే. వాడు నా దత్తపుత్రుడయ్యాక నా స్వార్థం కోసం కన్న తండ్రిని అయినోళ్లని బయటికి పంపాడన్న నింద వాడి మీద పడకుండా ఉండడం కోసం. శివ, ఈశ్వరి మనకు చెప్పకుండా వీళ్ళని పిలుచుకురావడం తప్పే కావచ్చు, కానీ దానివల్ల నీకు నాకు చెడ్డ పేరు రాకుండా చేసింది. ఏమీ జరగనట్టు ఉండాలా. బొట్టు పెట్టి చెప్పాలనా? లోపలికి బండి. వదినా, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే, అమ్మకి సపోర్ట్ గా ఉండు. అలాగే వదినా. అమ్మా పద. ఈశ్వరి, నిన్ను చూస్తుంటే మా పెద్దొదిన త్రిపురాంబే గుర్తుకొస్తోందమ్మా. ఎంత పెద్ద సమస్య అయినా సరే నవ్వుతూ తీర్చేస్తుంది. శబాష్. అందరూ వెళ్ళి పడుకోండి, ఆట అయిపోయింది కదా. ఈశ్వరి, ఏంటత్తయ్యా? ఇదంతా నీ పన్నాగం కాదు కదా? అయ్యో శివశివ, నాకు అత్తగా పరిచయం అయింది మీరు. ఈ ఇంట్లో అడుగు పెట్టేదాకా శివకి 2 అమ్మలున్నారని నాకు తెలీదు. అయినా శివ ఎవరి బిడ్డ అయినా ఈ ఇంటి బిడ్డే. నేను ఈ ఇంటి కోడల్నే కదా. ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకండి అత్తయ్యా. గుడ్ నైట్. కుడికని అదర్తా ఉండాదేంది? శివ నా బిడ్డ అయ్యేదాకా గుండె దడదడగానే ఉంటాది. నేను గెలవాలా. ఓబ్లేష్ అన్నయ్య, ఇదిగో తీసుకో. ఇది కూడా తీసుకో. ఏంటివి? ఇవి అమ్మాజీ కేబుల్ నెట్వర్క్ తాలూకు అకౌంట్ బుక్స్. ఇది శివ భుజాన వేసుకుని పొలం పనులకి పోతాడు కదా, ఆ ఎర్ర టవల్. ఇవి నాకెందుకు ఇస్తున్నారు? అదేం టోబులన్నా, నోబెల్ శాంతి బహుమతి వచ్చినట్టు ఫేస్ అలా పెట్టావేంటి? ఆస్తంతా శివదైనప్పుడు నువ్వు జీరోవే కదా. అలాగే రేపు శివన్నయ్య అమ్మాజీకి పెద్ద కొడుకు కాబోతున్నాడు కదా, కోట్ల ఆస్తికి అధిపతి అవుతున్నాడు. అమ్మాజీకి పెద్ద కొడుకు శివైనప్పుడు మరి బిల్ కలెక్ట్ చేయాల్సింది నువ్వే కదా. ఎర్ర టవల్ భుజాన వేసుకుని పొలంలో దిగుతాడు. నేను చచ్చిన ఆ పని చేయను. అదేంటన్నయ్యా, బంటు రాజైనప్పుడు ఇప్పుడున్న రాజు ఏమవ్వాలి? చక్రవర్తి అవ్వాలి. కానీ ఆ అవకాశము కనుచూపు మేర కూడా కనిపించడం లేదు. అమ్మా, ప్రతి చిన్న విషయానికి అంతెత్తున ఎగిరేవాడు ఇప్పుడు గాడిదలా ఇలా సకిలిస్తున్నాడేంటి? మామూలుగా బాధలో నవ్వుతున్నాడేమో, నాకు అర్థం కావట్లేదు. పిచ్చి పట్టినట్టుంది. అయ్యోరమ్మా, బయటకనేసానా? నాకేం పిచ్చి పట్టలేదు, మీ ఇద్దరికే పిచ్చి పట్టకుండా చూసుకోండి. శివ నాకు అన్నయ్య కావాలి, అమ్మాజీ మాటే నా మాట. వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. పద. వీడు కూడా కూల్ గా ఉన్నాడంటే అమ్మాజీ భారీ స్కెచ్చే వేసుంటుంది. అవునమ్మా, అమ్మాజీ ఆ బ్రహ్మాజీ కజిన్ సిస్టర్ లాగా ఎవరి తలరాతని ఎలాగైనా మార్చగలదు. జాగ్రత్తగా ఉండాలి, అదొక పెద్ద రాక్షసి. అమ్మా మెల్లిగా.
ఇన్నర్ వాయిస్ అంటే పైకనేది కాదు. అయ్యో రామా, ఇది కూడా బయటకు అనేసానా? బస్వమ్మా, మే బస్వమ్మా, ఏంటక్కా? తొందరగా తయారవ్వండి మే. పంతులు గారు వచ్చాండారు. ముహూర్తానికి టైం అయితాండాది. అమ్మా అమ్మా, కాఫీ. అవతల ముహూర్తానికి టైం అయితా అంటే ఇప్పుడు లేసి కాఫీ కావాలనా? పో పోయి అందరిని పిలుచు. 10 నిమిషాలే టైం ఇచ్చాండా. అందరూ రెడీ కావాలా? పొద్దున్నే మొదలు పెట్టిందిరా బాబు. ఏంది మే గొణుక్కుంటా ఉండవు? అయ్యో రామా, మళ్ళీ బయటకనేసానా? అంటే అక్క, ఇది నా మాట కాదక్క, అందరూ ఇలా అనుకుంటున్నారు అని అంటున్నాను. అందరూ అనుకున్నా, నువ్వు ఒక్కదానివే అనుకున్నా. నాకు పోయేదేమీ లేదు మే. శివ నా కొడుకు అవుతా ఉండాడు. ఓని ఆస్తి నాదైతాంది. నాతో మంచిగా ఉండేటోళ్లతో మంచిగా ఉంటా. నాతో ఏషాలేసేటోళ్లకి చుక్కలు చూపిస్తా. అర్థమైనదా? నువ్వంటే ఏంటో తెలియకపోతే కదా అర్థం కాకపోవడానికి. బాగా అర్థమైందక్క. అయినా నీ గురించి తెలిసి నీతో ఎవరైనా పెట్టుకుంటారా? ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వక్క, మొత్తం ఏర్పాట్లు చూసుకుంటాను. ఇంట్లో కాస్త ప్రశాంత వాతావరణమే ఉన్నట్టుంది. ఈ కార్యక్రమం ఏదో తొందరగా పూర్తి చేసి వెళ్లిపోవాలి. లేకపోతే ఎవరెవరు జుట్టు పట్టుకుంటారో, చివరికి మన మీద ఎవరు పడతారో తెలీదు. అయ్యోరు వచ్చేసినారా? మీకు కావలసినవన్నీ తెప్పించినాము. ఇంకా ఏం కావాలన్నా చెప్పండి, క్షణాల్లో ఏర్పాటు చేపిస్తా. నేను తెమ్మన్నవన్నీ తెచ్చారు కదా, అవి చాలే అమ్మా. ఇంకో ముఖ్యమైన విషయం అయ్యోరు, ఈ కార్యక్రమం చెడిపోవాలని కోరుకునేటోళ్లు, చెడగొట్టాలని ఆలోచించేటోళ్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళ దృష్టి పడకుండా కార్యక్రమం సక్కంగా జరిగేటట్లా ముందు దిష్టి కార్యక్రమం ఏదైనా ఉంటే అది చెయ్యండి. అలాగేనమ్మా. ఇక్కడ ప్రశాంతంగా ఉందనుకున్నాను, కానీ ఇంట్లో తుఫాను అలాగే ఉంది. అంటే ఈ దత్తత కార్యక్రమం జరిగే వరకు అనుమానమే. అన్ని పూజలు నేను చేయిస్తాను, మీరేం కంగారు పడకండి. ముందు అబ్బాయిని తొందరగా సిద్ధం చేయండి. వాడెప్పుడో రెడీ అయి ఉన్నాడు. మీ ఏర్పాట్లలో మీరుండండి. అలాగేనమ్మా. శివా, శివా, రాత్రి ఏదో మాట్లాడితే కలగంటావేమో అనుకున్నా. ఇంకా అట్టనే కలలోనే ఉన్నావా లేక దిగొచ్చినావా? ఎవరు కలలు కంటున్నారో, ఏది నిజంగా జరగబోతుందో నువ్వు నేను చెప్పడం కాదమ్మాజీ, ఆ పైవాడే నిర్ణయిస్తాడు. నా కొడుకని నేను శివని అంటేనే ఏడ్చి చచ్చేది. ఇప్పుడు కాసేపట్లో దత్తత కూడా తీసుకుంటా అంటే అసలది జరగదు అన్నట్లు అంత నమ్మకంగా ఉండదేమి? రాత్రి బయటికి పోయి తిరిగి వచ్చినాకనే ఈ మార్పు. దత్తత జరగకుండా ఆపేదానికి ఏదైనా ప్లాన్ వేస్తుండారా ఏవి? ఎవరిని తక్కువ అంచనా వేసేదానికి లేదు అమ్మాజీ. నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలా. తొందరగా ఈ కార్యక్రమం జరిగేటట్లా చూడాలా. శివా, శివా,
అమ్మయ్యా నువ్వొక్కదానివే రెడీ అయినావు మే. నా భర్త దత్తత కార్యక్రమానికి నేను రెడీ కాకుండా ఎలా ఉంటానత్తయ్యా? కాకపోతే మీ అబ్బాయి గారే ఇంకా లేవలేదు.